హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో కోడి జుట్టు కూర ఎగ్ ఫ్రై చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసుకునే విధానం చూద్దాం. నేను హార్వెస్ట్ చేశానండి, చెట్టుని పెట్టుకున్నాను. ఒక 2 చెట్లకి వెళ్ళింది ఇది. దాన్ని కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఆకుకూరని 3 ఎగ్స్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోండి. పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకోండి. కొంచెం తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయాక 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కచ్చాపిచ్చా దంచుకొని వెల్లిపాయలు 2-3 వెల్లుల్లిని వేసుకోండి. తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మగ్గిపోయాక ఆకుకూరను వేసుకోండి. ఆకుకూరను వేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే ఇలా దగ్గర పడిపోతుందండి, తొందరగా దగ్గర పడిపోతుంది. తర్వాత మూత తీసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఎగ్స్ని కొట్టి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నారనుకోండి. తర్వాత మూత తీసి ఇలా చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా కొంచెం మగ్గిపోయాక ఒకసారి కలుపుకొని వెల్లుల్లి కారం వేసుకోండి. నేను 2-3 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని మిక్సీ పట్టుకుని వేసుకుంటున్నానండి. కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకోండి 1/2 టేబుల్ స్పూన్. తర్వాత ఒకసారి కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తొందరగా అయిపోతుంది. అన్నంలోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. చూడండి మగ్గిపోయింది, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇంకా అయిపోయినట్టే. మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో. 5 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.